హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజైతే మీరు తమిళని చూసే ఉంటారు. సో యూకేలో బెస్ట్ యూనివర్సిటీస్ ఏంటి, సో అవన్నీ మనం ఎలా తెలుసుకోవాలి, సో దాని గురించి మనం మాట్లాడుకుందామండి. సో మనకైతే యూకేలో బెస్ట్ యూనివర్సిటీస్ ఏంటి అని తెలుసుకోవడానికి నేనైతే ఒక వెబ్సైట్ ఫాలో అవుతానండి. సో టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. సో దాంట్లో ఏంటంటే ప్రతి ఇయర్ వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో యూకేలో వాటి ర్యాంకింగ్స్ ఏంటి, సో వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్ ఏంటి, సో సో అవన్నీ మనం చూడొచ్చు. సో అవి ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దామండి. సో మీకు వెబ్సైట్ అయితే ఎలా ఉంటుందండి. సో మీరు గూగుల్ చేయాలనుకుంటే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్, సో లేదంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో అలా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇవైతే టాప్ 10 యూనివర్సిటీస్ అండి ఇవి. సో మీరు ఇక్కడ సైట్ చూడొచ్చు, యూకే ర్యాంకింగ్, యూకే లోకల్ ర్యాంకింగ్ వైజ్, ఈవెన్ వరల్డ్ వైడ్ అండి 2025, 2024. సో ఇలా చూడొచ్చు, ఇవైతే టాప్ 10 యూనివర్సిటీస్ అండి. మీకు ఇంకా కావాలంటే కొంచెం కిందకి వెళ్ళండి, టాప్ 100 కనిపిస్తాయి మీకు. సో ఒక ఆ యూనివర్సిటీ హిస్టరీ కూడా ఉంటుందండి, మీకు ఆ యూనివర్సిటీ ఎప్పటి నుంచి ఉన్నాయి, సో దాంట్లో ఎవరెవరు చదువుకున్నారు, సో లిస్ట్ అంతా ఉంటుంది, హిస్టరీ అంతా ఉంటుంది. సో ఇవన్నీ టాప్ 100 యూనివర్సిటీస్ అనేవి. సో ఇవన్నీ 1 by 1 మొత్తం మీరు చూసుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది యూకేలో ఎన్ని యూనివర్సిటీ ఉన్నాయి, సో ఆ యూనివర్సిటీ ఏ ర్యాంకింగ్లో ఉంది, సో మీకు ఒక ఐడియా వస్తుంది. మనం ఏంటంటే మోస్ట్లీ అందరూ కన్సల్టెన్సీ ద్వారానే మనం అప్లై చేస్తాం కదా. సో మీరు వన్స్ మీ 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 కోర్సుని బట్టి, మీ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళు అప్లై చేసిన తర్వాత మీకైతే కొన్ని కాలేజీలు ఇస్తారు కదా. సో వన్స్ మీరు కాలేజీలు మీ లిస్ట్ మీకు ఇచ్చినప్పుడు, సో మీరు అందులో చెక్ చేసుకొని ఆ కాలేజ్, ఆ యూనివర్సిటీ సో ఏ ర్యాంకులో ఉంది, సో అది మీకు వర్తా కాదా, సో ఐ మీన్ చూసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది మీ కోర్సు ప్రకారం చూసుకోండి. ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీ ఇందులో ఉంటాయి. సో ఇన్ని చూసుకున్న తర్వాత ప్రొసీడ్ అవ్వండి. సో ఏంటంటే చాలామంది ఇలా కామెంట్ చేశారు, సో యూనివర్సిటీ పేరు చెప్పి యూనివర్సిటీ పేరు పంపించి ఈ యూనివర్సిటీ ఎలా ఉంటుంది, బాగుంటుందా లేదా అని చెప్పి అలా అడిగారు. సో వాళ్ళందరి కోసం అండి ఈ వీడియో. సో చెక్ చేసుకోండి, ముందుగానే చెక్ చేసుకోండి, సో ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వండి. సో చూసారు కదా, సో లిస్ట్ అయితే అలా ఉంటాయండి. సో వాటిలో మీరు చూసుకోవచ్చు మీ యూనివర్సిటీస్ ఏంటో. సో దాన్ని ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది ఆ యూనివర్సిటీ గురించి కూడా. సో తెలుసుకుంటే మీకే మంచిది. సో దీంతో పాటు మీరు వన్స్ ఒక యూనివర్సిటీ ఫిక్స్ అయిన తర్వాత పర్టికులర్గా ఆ యూనివర్సిటీ గురించి తెలుసుకోవడం ఎలా. సో దీనికి మనం ఒక 2 విధాలుగా మనం తెలుసుకోవచ్చు అండి. ఇవి ఎలా అంటే ఒకటేంటంటే మనం మోస్ట్లీ మనం కన్సల్టెన్సీ ద్వారానే వస్తాం. సో ఇదంతా తెలిసిందే. సో ఏంటంటే మీరు వన్స్ ఒక యూనివర్సిటీ ఫిక్స్ అయిన తర్వాత కన్సల్టెన్సీ వాళ్ళని అడగండి, సో ఈ యూనివర్సిటీకి అంత ముందు ఎవరైనా వెళ్ళారని. సో వెళ్తే వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకోండి. సో నెంబర్ తీసుకుని వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో కాంటాక్ట్ అయ్యి సో మీకు ఏ క్వశ్చన్ ఉన్నా వాళ్ళని అడగచ్చు. సో ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఆ యూనివర్సిటీలో ఉంటారు కాబట్టి సో అన్నీ మీకు చూడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎంత యూకేలో ఉన్నా సరే, సో ఏంటంటే ఎవరి యూనివర్సిటీ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, కానీ వేరే యూనివర్సిటీ గురించి అడిగితే ఏదో నార్మల్గా చదువుతారు తప్ప అంత యాక్యురేట్గా రాదు. సో దానివల్ల మీకు ఏం యూజ్ ఉండదు. సో ఏంటంటే అలా చూసుకోండి. సో దానివల్ల మీకు పాజిబుల్ అయితే మీకు యూజ్ ఉంటుంది. సో లేదు ఒకవేళ ఆ పాజిబిలిటీ లేదనుకోండి, సో ఖచ్చితంగా ఫేస్బుక్లో ఆ యూనివర్సిటీ పేరు సెర్చ్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ పేజెస్ ఉంటాయి. సో వాటిలో జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయ్యి సో అలా చూసుకోండి, ఖచ్చితంగా ఉంటారు. మోస్ట్లీ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంతా ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు. సో అలా కూడా మీకు యూజ్ అవ్వచ్చు. సో వీటితో పాటు మీరు వన్స్ ఇక్కడ వచ్చే ముందే సో ఇక్కడ ఏవేవి మీకు నీడ్స్ ఉంటాయో సో అవి కూడా తెలుసుకోండి. సో మీరు ఒకవేళ స్టూడెంట్గా ఇక్కడికి వస్తే మీకు ఖచ్చితంగా మీకు ట్రాన్స్పోర్ట్ అవసరం, ఎందుకంటే యూనివర్సిటీకి వెళ్ళాలి కాబట్టి. సో మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో బస్సు లేదా ట్రైన్కి వెళ్తాం. సో ఏంటంటే మీరు స్టూడెంట్గా వస్తే మీ ఏజ్ 30 లోపు ఉంటే ఏంటంటే మీకు రైల్ కార్డ్స్ ఉంటాయి. సో 30 తర్వాత ఉంటే వాళ్ళకు ఉండవు. సో 30 లోపు ఉన్న వాళ్ళకి ఏంటంటే మీకు రైల్ కార్డ్స్ ఉంటుంది. సో బస్సుకు కూడా మీ స్టూడెంట్ ఐడి చూపిస్తే ఏంటంటే తక్కువ తీసుకుంటారు. ఐ మీన్ ఒక 30% తక్కువ తీసుకుంటారు. సో ఇవన్నీ తెలుసుకోండి. సో వీటితో పాటు మీకు అకామిడేషన్ ఎలా చూసుకోవాలి, సో దాని చుట్టుపక్కల మీకు నీడ్స్ ఉన్నాయి, మీకు గ్రాసరీస్ కావాలంటే సో ఎక్కడ తెచ్చుకోవచ్చు. సో మనకి మోస్ట్లీ ఇక్కడ గ్రాసరీ షాప్స్ అన్ని పౌండ్ ల్యాండ్, ఐస్లాండ్, సో టెస్కో అని, సైన్స్బరీ, లిడిల్, ఆల్డీ, మారిజన్. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం ఇవన్నీ. సో ఇవన్నీ ఏంటంటే తెలుసుకోవడం వల్ల మీరు ఎక్కడ ఉంటున్నారో సో దాని చుట్టుపక్కల ఇలాంటివి ఉన్నాయా లేవా సో చూసుకుంటే ఏంటంటే సో వాటి కొంచెం దగ్గరలో మీరు తీసుకుంటే ఏంటంటే మీకు ఇవన్నీ హెల్ప్ అవుతాయి. సో వీటితో పాటు యూనివర్సిటీకి వాటికి ఎంత దూరం ఉందో అది కూడా చూసుకోండి. సో ఇవన్నీ ప్రతిదీ చూసుకోవడం వల్ల మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది వన్స్ వచ్చిన తర్వాత. పాటు మీరు వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు బీఆర్పీ కలెక్షన్, ఎన్ఐ నెంబర్ అప్లై చేయాలి, సో ఎన్హెచ్ఎస్కి, సో ఇవన్నీ ఏంటంటే తెలుసుకోండి. సో తెలుసుకోవడం వల్ల మీకు మీరే చేసుకోవచ్చు, ఎవరిని అడిగే పని ఉండదు. సో వీటితో పాటు మీకు ఏ డౌట్ ఉన్నా మీకు కామెంట్ చేయొచ్చు ఫ్రీగా. సో నేను మీకు రిప్లై ఇస్తాను.